హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మాది నుంచి కొడదామని చూసిన 2-3 రోజుల నుంచి బండి సతాయిస్తుంది స్టార్ట్ అవుతానికి. సెల్ఫ్ మోటర్ ప్రాబ్లం వచ్చినట్టుంది. బాష్పంలోకి కూడా కొంచెం డీజిల్ కారుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది కదా, రిపేర్ రాక ఇక మెల్లమెల్లగా పెట్టుకున్నట్టుంది. ఫుల్ ఇంజన్ చేయించుకున్నాను నేను, కానీ ఇక ఇవి బాష్పంపు ఇవన్నీ చేపియాం కదా, ఇక రిపేర్ స్టార్ట్ అయినట్టుంది. చేపిద్దాము. బాష్పంలోకి కొద్దింత డీజిల్ కారుతుంది, కింద రేస్ ఇట్లా చిన్న ఓరింగ్లకి కూడా ఆయిల్ కారుతుంది. అవి రెండు చేపిద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది మన సెల్ఫ్ మోటార్ కుచి అంటుంది, స్టార్ట్ అయితే లేదు. చేపిద్దాం ఈరోజు, చూపిస్తాం మీకు. ఇంజన్ ఎట్టుందో చూపించి చేపిస్తాం. మెకానిక్ దగ్గరికి వచ్చి నీకు మెకానిక్ కాడు ఉన్నాడు, కొంచెం దూరం రాసుకొని చూపిస్తున్నా, చూపిస్తా ఇప్పుడు అందరికీ. అయితే మార్నింగ్ రిపేర్ వచ్చిందని బండి మెకానిక్ దగ్గర తీసుకోపోతే 4 రిపేర్లు చెప్పిండు. ఒకటి వచ్చేసి పైన సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం వచ్చింది, మొత్తానికి ప్రాబ్లం వచ్చింది. తర్వాత డీజిల్ది బాష్ పంపులో నుంచి ఓరింగ్ పోయి డీజిల్ కారుతుంది. మళ్ళీ నెక్స్ట్ కింద పైన హెడ్లో పైన ట్యాబ్లెట్ సెట్టింగ్ హెడ్ కవర్ పోయి అందులో హెడ్లో ఆయిల్ కారుతుంది. మళ్ళీ కింద రేస్ వైర్ దగ్గర కూడా కారుతుంది. సెల్ఫ్ మోటార్ రిపేర్ వచ్చిందని సెల్ఫ్ మోటార్ ఇప్పించి చెక్ చేపిద్దామని చూస్తే అన్నాడు, ఎన్నిసార్లు రిపేర్ సెల్ఫ్ మోటార్ అంటే, బండి తీసుకొని 6 సంవత్సరాలు అవుతుంది, దగ్గరకు వస్తుందన్న. 6 సంవత్సరాలు ఇప్పటివరకు సెల్ఫ్ మోటార్ ఇప్పలేము, ఫస్ట్ టైం ఇప్పినామని చెప్పిన. అన్న నమ్మలేడు, సెల్ఫ్ మోటార్ బాగుందని చెప్పిండు. తర్వాత సెల్ఫ్ మోటార్ రిపేర్ కాడికి వచ్చినప్పుడు చూస్తే మొత్తం సెల్ఫ్ మోటార్లో బుష్లు, నెక్స్ట్ బెండ్ ఎక్సెల్, మళ్ళా బేరింగ్లు 3 పోయినాయి. మన సెల్ఫ్ మోటరు ఇప్పిరు చూడండి, బుష్లు, సెల్ఫ్ మోటార్, బెండ్ ఎక్సెల్ పక్క కొట్టిరు చూడండి. 3 సెట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తారు. అయితే పోతాం కారణం ఏంటంటే, మనము 5 నుంచి 6 సంవత్సరాల మధ్యలో, ఇప్పుడు మనం 2019లో తీసుకున్నాం కదా, అప్పటి నుంచి ఒక్కసారి అన్న రిపేర్ చిన్న రిపేర్ వస్తే అప్పుడు చేస్తున్నానంట. మనది మొత్తానికి రిపేర్ రాలేదు కాబట్టి మనం మొత్తానికి సెల్ఫ్ మోటార్ ఇప్పియలేము. ఒకసారి వైర్ పోతే టోలీ చౌక్ దగ్గర ఇప్పించిన, ఓన్లీ వైర్ ఇప్పించిన, సెల్ఫ్ మోటార్ ఇప్పాలి అప్పటికి కూడా. మళ్ళీ అన్న సెల్ఫ్ మోటార్ ఫిట్ చేసినాక అన్న దగ్గరికి వస్తే, మెకానిక్ దగ్గరికి వస్తే, అన్న పైన హెడ్లో ప్యాకింగ్ చేసిండు. నెక్స్ట్ ఇక్కడ బాష్ పంపులో ఓరింగ్ వేసిండు. మళ్ళీ కింద ఆయిల్ సీల్లు పోతే 2 ఆయిల్ సీల్లు రబ్బర్లు వేసిండు. మొత్తం 3 చేసిండు అన్న. మొత్తం రిపేర్ ఖర్చులు వచ్చి అక్కడికి మనకు 1500 నుంచి 1600 అయినాయి. అయితే ఇలా మొత్తం రిపేర్ల మీద పడ్డాయి. ఫస్ట్ రిపేర్ వచ్చేసి నేను సెల్ఫ్ మెకానిక్ దగ్గర చూపిస్తే సెల్ఫ్ మోటార్ చేయించుకొని రమ్మని చెప్పిండు. సెల్ఫ్ మోటార్ దగ్గరకు పోతే బుష్లు, బేరింగ్లు మొత్తం పోతే మనము బండి తెచ్చుకొని 5 సంవత్సరాల పైన అవుతుంది కదా, 2019లో తెచ్చుకున్నాం కదా, అప్పటి నుంచి రిపేర్ రాలేదు సెల్ఫ్ మోటార్. ఇప్పుడే ఫస్ట్ టైం రిపేర్ వచ్చింది. బుష్లు, బేరింగ్లు కొంచెం, ఇంకా బెండ్ ఎక్సెల్ ఇట్లా పోతే 3 వేసేయండు. అక్కడ 900 అయింది, 900 చేంజ్ ఏమైంది. మెకానిక్ దగ్గరకు వస్తే మెకానిక్ దగ్గర హెడ్లో పైన హెడ్ ఉంటుంది కదా, హెడ్లో కవర్ పోయింది, హెడ్ ప్యాకింగ్ పోయింది అది. తర్వాత కింద బాష్ పంపులో ఓరింగ్ పోయింది. నెక్స్ట్ కింద ఇంకా రేస్ వైర్ మీద క్లచ్ కేబుల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆడ 2 వాచర్లు పోయినాయి. మొత్తం 3 కలిపి 3 రిపేర్ చేయించిన. బండి కొంచెం వాషింగ్ చేయించేసిన. ఈరోజు మొత్తం రిపేర్ కలిపి 1600 వచ్చింది. రిపేర్లు 1600 అయినాయి. బజాజ్ బండ్లు ఎక్కువ ఏడ చేస్తారో ఆనే చేయించిన. మళ్ళీ బండ్లు ఎక్కడ పడితే అక్కడ చేపించకండి, ఎవరైనా మంచి మెకానిక్ ఉంటే ఆయనే చేపియండి. ఎందుకంటే హెడ్ ఇప్పడం అవన్నీ ఇప్పుతారు కదా, కరెక్ట్ ఫిట్ చేయకపోతే హెడ్ దెబ్బతింటుంది. మళ్ళీ బాష్పంపు కూడా దెబ్బతింటే 2,500-3,000 కావాలా. అయితే అన్న అడిగిన, అన్న ఇప్పుడు బండి తీసుకుంటే టీవీఎస్లో తీసుకోవచ్చా అంటే, అసలుకే తీసుకోకు, రిపేర్లు బాగున్నాయి, మెయింటెనెన్స్ బాగుంది దానికి, మళ్ళీ రిపేర్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి, తీసుకుంటే బజాజ్లో తీసుకోండి, లేకపోతే తీసుకోకండి, ఇవే బండి ఉంటే అవే నడిపించుకోమని చెప్తున్నాడు. నేను ఇంకా వేరే ముట్టలేని, ఇక చూద్దాం, ఇదే నడిపించుకుందాం. ఇప్పటికి మనకు పొద్దుల నుంచి 1600 బొక్క, సాయంత్రం వరకు ఎంతవరకు చూద్దాం. బండికే పెట్టినాం, ఇక బొక్క అనుకోదు కానీ బండికే పెట్టినాం కాబట్టి సాయంత్రం వరకు నడుపుదాం. ఎంత అవుతుందో చూద్దాం. మొత్తం ఎంత అవుతుందో మీకు సాయంత్రం నేను అప్డేట్ చేస్తాను. ఈరోజు మాత్రం రిపేర్లకు 1600 పోయినాయి. ఇక బండి రిపేర్ అసలు చేయించుకోవాలా, ఇంకా పెద్ద పెట్టుకుంటే మాత్రం బాగా రిపేర్ అవుతాయి. అందుకే ముందు ఎంత అయితే అంత చేయించుకుంటే బెటర్. మిగతాదంతా నేను వీడియోకి మొత్తం ఫస్ట్ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా వస్తాను, ఎందుకంటే రికార్డ్ చేసింది ఫుల్ నాయిస్ ఉంటుంది కాబట్టి దానికి వాయిస్ ఓవర్ ఇస్తాను. నడుపుదాం. సాయంత్రం వరకు ఎంత అయితే చూద్దాం. బుకింగ్లు వస్తున్నాయి, చిన్న బుకింగ్లు వస్తున్నాయి, తీసుకుందాం బుకింగ్లు. ఈ టైంలో ఏదొస్తే తీసుకుందాం. మనకి ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి మొత్తం దగ్గర ఉన్నాయి, మొత్తం ఖాళీ అయిపోయాయి. మంత్ ఎండ్ వస్తుంది కాబట్టి నడిపించుకుందాం. ఎండ్ వస్తే చూసి మీకు సాయంత్రం అప్డేట్ ఇస్తాను. చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి.
అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు బుకింగ్ సబ్మిట్ ఇస్తా అని చెప్పినా కదా. టైం వచ్చేసి 6:30 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పటికీ 900 చేసినాను నేను. ఓన్లీ ర్యాపిడోలోనే 900 చేసిన, ఓలాలో 200 అయింది, 1100 అయింది. మొత్తం కలిపి ఈరోజు దందా 1100. మనకు రిపేర్లకు వచ్చినాయి 1500. వెండికి మనకు డీజిల్ గిట్లా పోవాలి కాబట్టి మన వచ్చిందంటే సాగు కూడా చేయలేము ఈరోజు. సరే, ఒక రోజు లాస్ అయింది అనుకున్నా కానీ మన బండి మనం రిపేర్లు పెట్టుకున్నా కానీ మళ్ళీ మన బండికి కదా పెట్టింది. అయితే ఎన్ని రిపేర్లు చేసుకున్నా ఎన్ని చేసినా మన బండి ఎన్ని అయినా మనమే చేయించుకోవాలి కాబట్టి తిరుగుతున్నాం కాబట్టి బండి రిపేర్ చేయించాల్సిందే, చేయించేసిన. అయితే రేపు నుంచి నడుస్తుంది కదా, పర్లేదు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడికి వీడియో ఆపేస్తున్నా, చూస్తున్నంత సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి అయింది 1100 కానీ అందులో 200 పోతుంది అనుకోండి, 900 అందులో మెయింటెనెన్స్ అంతా మొత్తం పోతే ఒక 700 అయింది అనుకోండి ఈరోజు. ఇంతే ఇక. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అని ఇచ్చినట్టు ఉంటుంది. రిపేర్లు స్టార్ట్ అయినాయి కానీ ఏం చేసారు చేయించుకుందాం.